ఆంగ్లో మరాఠా నమస్కారం. ఆంగ్లో మహారాష్ట్ర యుద్ధాలు అంటే భారతదేశానికి వర్తకానికి వచ్చినటువంటి బ్రిటిష్ వారు భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ రావడం అనేది జరిగింది. కర్ణాటక యుద్ధాల ద్వారా కర్ణాటక తర్వాత హైదరాబాద్ రాజ్యాల మీద ఆధిపత్యం సాధించారు. ప్లాసీ యుద్ధం ద్వారా బెంగాల్లో రాజకీయ అధికారాన్ని స్థాపించారు. బక్సార్ యుద్ధం ద్వారా బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలకు నిజమైన పాలకులు కాగలిగారు. మైసూరు యుద్ధాల ద్వారా మైసూరు ప్రాంతాన్ని వాళ్ళ రాజ్యంలో కలిపేసుకున్నారు. ఇలా ఈ తూర్పు ప్రాంతాన్ని బెంగాల్ నుంచి మైసూరు వరకు దక్షిణ ప్రాంతాన్ని మొత్తం కూడా వాళ్ళ రాజ్యంలో భాగంగా చేసుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతాన్ని కూడా జయించాలని బ్రిటిష్ వారు ఎదురు చూడడం అనేది జరిగింది. అయితే వాస్తవంగా బ్రిటిష్ వారికి మహారాష్ట్రులు అంటే కొంత భయం అనేది ఉండేది. కారణం ఏంటి అంటే మహారాష్ట్రులు గెరిల్లా యుద్ధంలో నిష్ణాతులు. మహారాష్ట్రలో గెరిల్లా యుద్ధంలో నిష్ణాతులు. గెరిల్లా యుద్ధము అంటే ప్రత్యక్షంగా యుద్ధ భూమిలో పాల్గొనకుండా మనకు మెరుపు దాడి చేసి శత్రువును నిర్మూలన చేసి మెరుపు వేగంతో మాయం కావడం, అది గెరిల్లా యుద్ధము అని చెప్పేస్తాం. అలా గెరిల్లా యుద్ధాలలో మహారాష్ట్రలో నిష్ణాతులు. తర్వాత పీష్వాల కాలంలో మహారాష్ట్ర రాజ్యం అనేది ఉజ్వల దశకు అందుకున్నది. కాబట్టి మహారాష్ట్రులు అంటే కొంత ఒక రకంగా బ్రిటిష్ వారికి భయం అనేది ఉండింది. కానీ దురదృష్టవశాత్తు ఈ టైంలో 1761 సంవత్సరంలో మూడవ పానిపట్టు యుద్ధము జరిగింది. మూడవ పానిపట్టు యుద్ధం ఎవరెవరికి జరిగింది అంటే విదేశస్థుడైనటువంటి ఆఫ్ఘన్ సర్దార్ అయినటువంటి అహ్మద్ షా అబ్దాలీ మహారాష్ట్రులకు మధ్యన మహారాష్ట్రులకు మధ్యన ఈ మూడవ పానిపట్టు యుద్ధము జరిగింది. ఈ యుద్ధము ప్రత్యక్షంగా జరగడం వలన యుద్ధంలో పాల్గొన్న మహారాష్ట్ర సైనికులందరూ దాదాపు ఆల్మోస్ట్ అందరూ కూడా చనిపోవడం అనేది జరిగింది. దీంతో మహారాష్ట్ర పతనం అనేది ప్రారంభమైంది. మహారాష్ట్ర రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి బ్రిటిష్ వారికి ఈ యుద్ధంలో మహారాష్ట్రలు ఓటమి చెందడం అనేది గొప్ప సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఈ మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని ఔరంగజేబు కాలంలో ఛత్రపతి శివాజీ 1674 సంవత్సరంలో మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శివాజీ యొక్క ప్రధానమంత్రిని ఏమంటామంటే పీష్వా అని చెప్పేస్తాం. శివాజీ మనమడు సాహు ఛత్రపతిగా ఉన్నప్పుడు అన్ని పాలనా అధికారాలు తన పీష్వా అంటే తన ప్రధానమంత్రి పీష్వా అయినటువంటి బాలాజీ విశ్వనాథ్కు వంశపారంపర్య హక్కులతోటి ఇవ్వడం అనేది జరిగింది. ఆ విధంగా బాలాజీ విశ్వనాథ్ కుటుంబానికి చెందిన వారు మాత్రమే వంశపారంపర్యంగా పీష్వా పదవిని అధిష్టిస్తూ రావడం అనేది జరిగింది. మనకు ఈ పీష్వా పదవి బాలాజీ విశ్వనాథ్ కుటుంబానికి వంశపారంపర్య హక్కులతోటి సాహు అనేట ఆయన ఇచ్చేశాడు. అది మొదలు అతని కుటుంబం వారు మాత్రమే పీష్వాలుగా వెలుగొందుతూ ఉన్నారు. అయితే మనకు మహారాష్ట్రులకు బ్రిటిష్ వారికి మధ్యన 3 యుద్ధాలు జరుగుతాయి. అందులో మొదటి మరాఠీ యుద్ధము 1775 నుంచి 1782 సంవత్సరాల మధ్యకాలంలో జరిగింది. ఈ మొదటి మరాఠా యుద్ధ కాలంలో ఆనాటి పీష్వా నారాయణరావును అతని పినతండ్రి రఘోబా హత్య చేస్తాడు. నాటి పీష్వా నారాయణరావును అతని పినతండ్రి రఘోబా హత్య చేశాడు. హత్య చేసి నన్ను పీష్వాగా ప్రకటించండి అని ఈయన బ్రిటిష్ వారితోటి సంధి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ పీష్వా నారాయణరావు చనిపోయినాక కొద్ది రోజులకు నారాయణరావు భార్య ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. నారాయణరావు చనిపోయినాక కొద్ది రోజులకు నారాయణరావు భార్య ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ పుట్టినటువంటి మగబిడ్డకు రెండవ మాధవరావు అని పేరు పెట్టి మహారాష్ట్రులందరూ కలిసి కూడా ఆయనను పీష్వాగా ప్రకటించడం అనేది జరిగింది. సో ఈ నానా ఫడ్నవీసు 11 మందితో కలిపి ఒక మహారాష్ట్ర కూటమిగా ఏర్పడి రెండవ మాధవరావుకు మద్దతునివ్వడం అనేది జరిగింది. ఇక్కడ రఘోబా అనేటాయన పీష్వా నారాయణరావును చంపేసి బొంబాయిలో ఉన్నటువంటి బ్రిటిష్ వారితోటి 1775 సంవత్సరంలో సూరత్ సంధి చేసుకున్నాడు.
1775 సంవత్సరంలో సూరత్ సంధి చేసుకోవడం అనేది జరిగింది. ఈ సంధిని కలకత్తాలో ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నరు దీన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. వాస్తవంగా చెప్పాలి అంటే బొంబాయి సమీపంలో సాల్సెట్టి బేసిన్ అనే 2 ప్రాంతాలు ఉన్నాయి. సాల్సెట్టి బేసిన్ అనే 2 ప్రాంతాలు అనేవి ఉన్నవి. ఈ 2 ప్రాంతాలను ఎప్పటి నుంచో ఆక్రమించి ఈ బొంబాయి ప్రాంతంలో కలిపేయమని ఇంగ్లాండ్ దేశంలో ఉన్న బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘము బొంబాయి గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నది. ఇదే టైంలో రఘోబా ఆనాటి పీష్వా నారాయణరావును చంపేసి 1775 సంవత్సరంలో బొంబాయిలో ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ తోటి సూరత్ వద్ద సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారంగా బ్రిటిష్ వారు రఘోబాను పీష్వాగా గుర్తించేటట్టుగా, తర్వాత సాల్సెట్టి బేసిన్ అనే ప్రాంతాలను బ్రిటిష్ వారికి ఇచ్చేటట్టుగా ఒప్పందం జరిగింది. ఈ సంధి అడుగుతాడండి ఎగ్జామ్లో. సూరత్ సంధి ఎవరితో చేసుకున్నారు? రఘోబా 1775 సంవత్సరంలో బ్రిటిష్ వారితోటి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారంగా బ్రిటిష్ వారు రఘోబాను మరాఠా పీష్వాగా గుర్తించేటట్టుగా, తర్వాత ఈ రఘోబా అనేటతను సాల్సెట్టి బేసిన్ అనే ప్రాంతాలను బ్రిటిష్ వారికి ఇచ్చేటట్టుగా ఒక ఒప్పందం అనేది జరిగింది. కానీ ఈ ఒప్పందాన్ని కలకత్తాలో ఉన్నటువంటి బెంగాల్ గవర్నర్ అనేట ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఇదే టైంలో నానా ఫడ్నవీసు బ్రిటిష్ వారితోటి 1776 సంవత్సరంలో మార్చి 1వ తారీఖున సాల్బే సంధి చేసుకోవడం అనేది జరిగింది. ఎవరితో చేసుకున్నాడు అంటే కలకత్తాలో ఉన్నటువంటి బ్రిటిష్ అధికారితోటి, గవర్నర్ తోటి, కలకత్తాలో ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ తోటి 1776 మార్చి 1వ తారీఖు నాడు నానా ఫడ్నవీసు సాల్బే సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారము సాల్సెట్టి బేసిన్ అనే ప్రాంతాలను బ్రిటిష్ వారికి ఇచ్చేటట్టుగా, ఆ తర్వాత 2వ మాధవరావును పీష్వాగా గుర్తించేటట్టుగా, రఘోబాను సాలీనా అంటే సంవత్సరానికి 25,000 భరణముపై గుజరాత్కు పంపడం అనేది జరిగింది. ఈ యుద్ధము 1775 నుంచి 1782 వరకు మొదటి మరాఠా యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడే ఇవన్నీ పరిణామాలు సంభవించడం అనేది జరిగింది. దాని తదంతరము సింధియా, మహారాష్ట్రలో గొప్ప సైనికుడైనటువంటి సింధియా 1798 సంవత్సరంలో, నానా ఫడ్నవీసు 1800 సంవత్సరంలో మరణించారు. మహారాష్ట్ర సైనికులలో ఇద్దరు గొప్ప యోధాగ్రేసరులు. సింధియా 1798, నానా ఫడ్నవీసు 1800 సంవత్సరంలో మరణించడం జరిగింది. వీరు మరణించిన కొద్ది కాలానికి కూడా 2వ మాధవరావు అనేట ఆయన అకాల మరణం చెందిండు. 2వ మాధవరావు ఎవరు? నారాయణరావు యొక్క కుమారుడు 2వ మాధవరావు. ఈ 2వ మాధవరావు కూడా అకాల మరణం చెందడం అనేది జరిగింది. మహారాష్ట్ర సింహాసనానికి వారసులు లేకుండా పోవడం అనేది జరిగింది. ఇదే టైంలో రఘోబా యొక్క కుమారుడు 2వ బాజీరావు, రఘోబా యొక్క కుమారుడు 2వ బాజీరావు అంటే ఆయన సింహాసనం రావడం అనేది జరిగింది. సో ఇలా 2వ బాజీరావు సింహాసనానికి వచ్చాడు. ఈ 2వ బాజీరావు 1802 సంవత్సరంలో బ్రిటిష్ వారితోటి సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. సైన్య సహకార ఒప్పందాన్ని చేసుకున్న మహారాష్ట్ర పీష్వా 2వ బాజీరావు ఎవరు? 2వ బాజీరావు 1802 సంవత్సరంలో ఇంగ్లీష్ వారితోటి సైన్య సహకార ఒప్పందము చేసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే 2వ మాధవరావు బ్రిటిష్ వారితోటి సైన్య సహకార పద్ధతి చేసుకున్నాడో అది మహారాష్ట్ర సైనికులకు నచ్చలేదు. నచ్చక ఏం చేశారంటే బ్రిటిష్ వారితో యుద్ధానికి తలపడ్డారు. అది 2వ మరాఠా యుద్ధానికి దారితీసింది. 2వ మరాఠా యుద్ధము 1803 సంవత్సరంలో 2వ మరాఠా యుద్ధము 1803 సంవత్సరంలో వెల్లస్లీ కాలంలో జరిగింది. ఈ యుద్ధంలో కూడా మహారాష్ట్ర సైన్యము ఓటమి చెందడం అనేది జరిగింది. ఆ తర్వాత 3వ ఆంగ్లో మరాఠా యుద్ధము 1818 సంవత్సరంలో జరిగింది. మహారాష్ట్రులు అనే వాళ్ళు పూర్తిగా ఓటమి చెందారు. మహారాష్ట్రులు పూర్తిగా ఓటమి చెందడం అనేది జరిగింది. పీష్వా పదవిని రద్దు చేశారు. పీష్వా పదవిని రద్దు చేయడం అనేది జరిగింది.
సో ఈ విధంగా మహారాష్ట్ర రాజ్యము బ్రిటిష్ రాజ్యంలో భాగం కావడం అనేది జరిగింది. దీని తర్వాత బ్రిటిష్ వారు మనకు భారతదేశంలో కొన్ని చట్టాలు చేయడం అనేది జరిగింది. ఈ చట్టాలలో 1770 ఇంగ్లీషు న్యాయశాస్త్రం ప్రకారంగా 1774 సంవత్సరంలో మన దేశంలో విచారణ ప్రారంభించారు. బ్రిటిష్ వారు ఇంగ్లీషు న్యాయశాస్త్రం ప్రకారం ఇంగ్లీషు న్యాయశాస్త్రం ప్రకారంగా 1774 సంవత్సరంలో మన దేశంలో విచారణ ప్రారంభించడం అనేది జరిగింది. తర్వాత 1781 సంవత్సరంలో ఒక చట్టము ద్వారా ఇంగ్లీషు న్యాయ సూత్రాల ప్రకారంగా విచారణ ఇంగ్లీషు వారికి మాత్రమే చేయడం అనేది జరిగింది. 1774 సంవత్సరంలో ఇంగ్లీషు న్యాయశాస్త్ర ప్రకారంగా విచారణ మన భారతదేశంలో ప్రవేశపెట్టారు. మరి 1781 సంవత్సరంలో ఒక చట్టము ద్వారా ఇంగ్లీషు న్యాయ సూత్రాల ప్రకారం విచారణ ఇంగ్లీషు వారికి మాత్రమే పరిమితం చేయడం అనేది జరిగింది. తర్వాత 1883 సంవత్సరంలో ఇండియాకు మెకాలే కమిషన్ను నియమించడం అనేది జరిగింది. 1883 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఇండియాకు మెకాలే కమిషన్ అనే దానిని నియమించడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు వారికి ఆదాయాన్ని రాబట్టుకోవడానికి ఒక 3 రకాల భూమి శిస్తు విధానాలను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. 3 రకాల భూమి శిస్తు పద్ధతులను బ్రిటిష్ వారు మన దేశంలో ప్రవేశపెట్టారు. అందులో ఒకటి శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి. దీనిని జమీందారీ పద్ధతి అని కూడా అంటాం. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఏమంటామంటే జమీందారీ పద్ధతి అని చెప్పుకుంటాం. ఈ పద్ధతిని లార్డ్ కార్న్వాలిస్ 1793 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అన్న జమీందారీ పద్ధతి అన్న ఒకటి. దీనిని లార్డ్ కార్న్వాలిస్ 1793 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి భారతదేశంలో బెంగాలు, బీహారు, ఒరిస్సా, కోస్తా ఆంధ్ర, బెనారస్ ప్రాంతాలలో ప్రవేశపెట్టబడింది. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అనేది భారతదేశంలో ఎక్కడెక్కడ ప్రవేశపెట్టబడిందంటే బెంగాల్ రాష్ట్రం, బీహార్ రాష్ట్రం, ఒరిస్సా, తర్వాత బెనారసు, ఉత్తర కోస్తా ప్రాంతాలలో దీన్ని అమలుపరచబడింది. ఇది శిస్తు అనేది ఎవ్రీ ఇయర్ కాకుండా కొంతకాలానికి నిర్దిష్టంగా శాశ్వతంగా ఉంచబడింది. శాశ్వతంగా అని చెప్పుకోవాలంటే మినిమం 10 సంవత్సరాల కాలానికి శిస్తు అనేది నిర్ణయించబడింది. మినిమము 10 సంవత్సరాల కాలానికి ఈ శిస్తు అనే దానిని నిర్ణయించడం అనేది జరిగింది. ఈ ఒక ప్రాంతాన్ని వేలంపాట ద్వారా ఎవరైతే ఇంత మొత్తానికి నేను శిస్తు చెల్లిస్తానని తీసుకుంటాడో అతను మాత్రము తన ఖర్చులు పోగా వసూలు చేసినటువంటి శిస్తులో 10% తను తీసుకొని 90% ప్రభుత్వానికి చెల్లించడం అనేది జరిగింది. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అనేది 10 సంవత్సరాల కాలానికి నిర్ణయించబడింది. ఎవరైతే ఒక ప్రాంతంలో శిస్తు వసూలు చేస్తాను నేనని వేలంపాట ద్వారా దాన్ని తీసుకున్నాడో అతను ఏం చేస్తాడు అంటే శిస్తు మొత్తం వసూలు చేసి అందులో తన ఖర్చుల కొరకు, తన ఉద్యోగుల జీతాల కొరకు వసూలు చేసిన దాంట్లో 10% తను తీసుకొని మిగిలిన 90% ప్రభుత్వానికి చెల్లించడం అనేది జరిగింది. ఇదే శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి, జమీందారీ పద్ధతి. రెండవది రైతువారీ పద్ధతి. ఈ రైతువారీ పద్ధతిని థామస్ మన్రో అనేట ఆయన ప్రవేశపెట్టాడు. థామస్ మన్రో 1800 సంవత్సరంలో దత్త మండలాల కలెక్టర్గా నియమించబడ్డాడు. థామస్ మన్రో 1800 సంవత్సరంలో దత్త మండలాల కలెక్టర్గా నియమించబడ్డాడు. ఇతను నియమించబడ్డాడు. ఇతను ఈ రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఎక్కడెక్కడ ప్రవేశపెట్టారు అంటే మద్రాసు, బొంబాయి, తర్వాత ఈశాన్య భారతదేశము, రాయలసీమ ప్రాంతాలలో ఈ పద్ధతి ప్రవేశపెట్టబడింది. రైతువారీ పద్ధతిలో ప్రభుత్వము నేరుగా రైతులతో సంబంధం కలిగి ఉండేది. ఈ విధానంలో మధ్య దళారీ వ్యవస్థ లేడు. మధ్య దళారీ వ్యవస్థ లేనిది ఏంటంటే రైతువారీ పద్ధతిలో మధ్య దళారీ అనేవాడు లేడు. ప్రభుత్వమే నేరుగా రైతులతోటి ఒప్పందం చేసుకొని ఒప్పందం మేరకు శిస్తు తీసుకునేది.
ప్రతి సంవత్సరం కూడా శిస్తు అనేది నిర్ణయించబడేది. ప్రతి సంవత్సరము శిస్తు అనేది నిర్ణయించబడేది. ఈ పద్ధతిలో రైతు అనేవాడు చాలా ఎక్కువగా నష్టపోవడం అనేది జరిగింది. మనకి ఈ భూమి శిస్తు విధానాలలో జమీందారు పద్ధతి, రైతువారి పద్ధతి, మహల్వారీ పద్ధతి అని 3 పద్ధతులు ఉంటాయి. ఈ 3 పద్ధతులలో రైతు ఎక్కువగా నష్టపోయింది ఎందుకంటే రైతువారి పద్ధతిలో. మధ్య దళారీ వ్యవస్థ లేనిదంటే ఎవరు అంటే రైతువారి పద్ధతి. రైతువారి అంటే మీనింగ్ ఏంటంటే రైతుకు భూమిపై సాగు హక్కు ఇవ్వడము. రైతువారి అంటే అర్థం ఏంటండి, రైతుకు భూమిపై సాగు హక్కు ఇవ్వడమే రైతువారి చెప్పుకోవడం అనేది జరిగింది. మరి రైతువారి పద్ధతిలో ఎక్కువగా రైతులు నష్టపోవడం అనేది జరిగింది. మరొక భూమి శిస్తు వసూలు చేసే పద్ధతి మహల్వారీ పద్ధతి. ఈ మహల్ అంటే గ్రామ పెద్దలతో కూడిన కమిటీ అని అర్థం, కుటుంబ పెద్దలతో కూడిన కమిటీ అని అర్థం. మహల్ అంటే కుటుంబ పెద్దలతో కూడిన కమిటీ లేదా గ్రామ పెద్దలతో కూడిన కమిటీ ప్రభుత్వానికి శిస్తు చెల్లించడం అనేది జరిగేది. సో ఈ మహల్వారీ పద్ధతిని కల్నల్ బిర్డ్ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు. మహల్వారీ పద్ధతిని కల్నల్ బిర్డ్ అనేట ఆయన ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతి పంజాబు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో అమలు పరచబడింది. మహల్వారీ పద్ధతి ఎక్కడెక్కడ అంటే భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో, ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్నే ఔద్ అని కూడా చెప్తాం మనం. ఔద్ మీన్ అయోధ్య. ఉత్తరప్రదేశే ఔద్ మీన్ అయోధ్య. రాజస్థాన్లలో ఈ మహల్వారీ పద్ధతి అమలు పరచబడింది. మహల్ అంటే గ్రామ పెద్దలతో కూడిన మహల్ ప్రభుత్వానికి శిస్తు చెల్లించేది. గ్రామ పెద్దలతో కూడినటువంటి మహలు ప్రభుత్వానికి శిస్తు చెల్లించడం అనేది జరిగింది. ఇలా బ్రిటిష్ వారు ఏం చేశారంటే భారతదేశం నుంచి ఈ భూమి శిస్తు విధానాల ద్వారా వారు మొదలే ఆదాయాన్ని రాబట్టుకోవడం అనేది జరిగింది. జమీందారు పద్ధతి, మహల్వారీ పద్ధతి, రైతువారి పద్ధతి. ఇందులో మధ్య దళారీ వ్యవస్థ లేనిది ఏంటంటే రైతువారి పద్ధతి. రైతు ఎక్కువగా నష్టపోయింది ఎందులో అంటే రైతువారి పద్ధతిలో రైతు అనేవాడు ఎక్కువగా నష్టపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి గవర్నర్ జనరల్స్. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత ఇక్కడ పరిపాలన చేయడానికి కొంతమంది గవర్నర్ జనరల్స్ను నియమించింది. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు భారత భూభాగం మీద గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తులలో ముఖ్యమైన వారిని తీసుకోవడం అనేది జరిగింది. అందులో ప్రథమ పర్సను వారన్ హెస్టింగ్ అనేట ఆయన. భారతదేశాన్ని జయించిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము గవర్నర్ జనరల్స్ను నియమించి పరిపాలన చేయడం అనేది జరిగింది. ఇందులో అందరినీ కాకుండా ముఖ్యమైనటువంటి వ్యక్తులను మాత్రమే తీసుకోవడం అనేది జరిగింది. వారన్ హెస్టింగ్స్ భారత భూభాగాల మీద బ్రిటిష్ ప్రభుత్వం చేత నియమించబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి వారన్ హెస్టింగ్స్ అనేట ఆయన. ఇక్కడ చూడండి, ఈ వారన్ హెస్టింగ్ ఏమో 1773లో బ్రిటిష్ పార్లమెంటు చేసినటువంటి రెగ్యులేటింగ్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్గా నియమించబడ్డాడు. బ్రిటిష్ ప్రభుత్వము 1773లో రెగ్యులేటింగ్ చట్టం చేసింది. ఈ చట్టం ఏం చేసిందంటే బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది. రెగ్యులేటింగ్ చట్టము 1773లో బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదాన్ని ఏర్పాటు చేసింది. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరంటే వారన్ హెస్టింగ్స్. వారన్ హెస్టింగ్స్ అంటే ఆయన మొట్టమొదటి గవర్నర్ జనరల్గా చెప్పుకోవచ్చు. ఇతను బెంగాల్లో ఉన్నటువంటి ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే రాబర్ట్ క్లైవ్ అనేట ఆయన ప్రవేశపెట్టాడు. ద్వంద్వ ప్రభుత్వం అంటే ఏంటంటే రాబర్ట్ క్లైవ్ ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకొని సైనిక విషయాలు చూడడం అనేది జరిగింది. అసలు ఎలా వచ్చింది అంటే ఈ బాక్సారి యుద్ధం తర్వాత బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కు మొఘల్ చక్రవర్తి రాబర్ట్ క్లైవ్కి ఇచ్చాడు. బ్రిటిష్ వారు రాబర్ట్ క్లైవ్ను బెంగాల్ ప్రాంతానికి గవర్నర్గా నియమించాడు. ఇలా 2 అధికారాలు కలిగి ఉన్నాడు కాబట్టి ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ద్వంద్వ ప్రభుత్వం అంటే ఏంటి? రాబర్ట్ క్లైవ్ ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకొని సైనికమైన విషయాలు చూసేవాడు. దీనివలన రాజ్యంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘము వారన్ హెస్టింగ్ను గవర్నర్గా నియమిస్తూ
మీరు బెంగాల్లో ఉన్నటువంటి ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయండి అని చెప్పేసింది. ఈ విధంగా వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్గా అపాయింట్మెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా బెంగాల్లో ఉన్నటువంటి ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. ఆ తర్వాత కలకత్తాను బెంగాలు రాష్ట్ర రాజధానిగా చేసుకున్నాడు. అంతకుముందు కలకత్తా అనేది బెంగాల్ రాష్ట్రానికి రాజధానిగా లేదు. ముర్షిదాబాద్ అనే మాత్రమే బెంగాల్ రాష్ట్రానికి రాజధానిగా ఉండింది. ఆ తర్వాత ఈ వారన్ హేస్టింగ్స్ ఖజానాను ముర్షిదాబాద్ నుండి కలకత్తాకు మార్చాడు. ఖజానాను ముర్షిదాబాద్ నుండి కలకత్తాకు మార్చాడు. రాజధానిని కలకత్తాను బెంగాల్ రాష్ట్రానికి రాజధానిగా చేశాడు. ఇతను కూడా ఏం చేశాడంటే బీహారు బెంగాల్ రాష్ట్రాలలో భూమి శిస్తు వసూలు చేసే హక్కును వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. వారన్ హేస్టింగ్స్ బీహారు బెంగాల్లో భూమి శిస్తును వేలం వేసే భూమి శిస్తు వసూలు చేసే హక్కును వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీన్ని రెవెన్యూ పద్ధతి అంటాం, కానీ ఇది అంత సక్సెస్ అనేది కాలేదు. తర్వాత జిల్లా సూపర్వైజర్లను కలెక్టర్లుగా పేరు మార్చాడు. జిల్లా సూపర్వైజర్లను కలెక్టర్లుగా పేరు మార్చడం అనేది జరిగింది. వారన్ హేస్టింగ్స్ జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను సివిల్ క్రిమినల్ న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. వారన్ హేస్టింగ్స్ జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను సివిల్ క్రిమినల్ కోర్టులను స్థాపించాడు. వారన్ హేస్టింగ్స్ 1773 సంవత్సరం నుంచి 1785 వరకు గవర్నర్ జనరల్గా పరిపాలించాడు. ఇతను ఏం చేసిండంటే హిందూ న్యాయ సూత్రాలను క్రోడీకరింపజేశాడు. హిందువులకు ఉన్నటువంటి న్యాయ సూత్రాలను క్రోడీకరింపజేశాడంటే హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా ఏవైతే న్యాయ సూత్రాలు ఉన్నాయో అన్నిటిని కూడా ఒక దగ్గర పొందుపరచడం అనేది జరిగింది. తర్వాత భారతీయ వర్తకులపైన బ్రిటిష్ వర్తకులపైన ఇతను సమానంగా పన్నులు విధించి వసూలు చేయడం అనేది జరిగింది. వారన్ హేస్టింగ్స్ భారతీయ వర్తకులపైన బ్రిటిష్ వర్తకులపైన పన్నులు సమానంగా విధించి వసూలు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ధనవంతుల యాత్రికుల పిల్లలను దొంగిలించే సన్యాసి మూటాలను ఇతను అదుపు చేయడం అనేది జరిగింది. ధనవంతులు వారి యొక్క పిల్లలను యాత్రికులు అంటే అప్పట్లో తీర్థయాత్రలకు ఎంత దూరమైన ఎద్దుల బండి మీద కానీ కాళ్ళ నడుకునే పోయేవాళ్ళు. మరి పోతు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొని పోయేటప్పుడు ఇక్కడ సన్యాసి మూటాలు అనేది ఉండేది. అంటే తీర్థయాత్రలలో కలిసిపోవడము, లేదు అంటే ధనవంతుల ఇళ్లకు సన్యాసిలాగా మారువేషంలో పోయి ఆ ఇల్లు పరిసరాలను అబ్జర్వ్ చేయడము, ఇలా సన్యాసి వేషాలు వేసుకొని ధనవంతుల యాత్రికుల పిల్లలను దొంగతనాలు చేస్తున్నటువంటి ఈ సన్యాసి మూట సభ్యులను వారన్ హేస్టింగ్స్ అదుపులో ఉంచడం అనేది జరిగింది. తర్వాత మైసూర్ యుద్ధము, మహారాష్ట్ర రోహిల్ఖండ్ యుద్ధాలలో ఇతను పాల్గొనడం అనేది జరిగింది. వారన్ హేస్టింగ్స్ మైసూర్ యుద్ధాలు, మరాఠా యుద్ధాలు, రోహిల్ఖండ్ యుద్ధాలలో పాల్గొన్నాడు. ఆ తర్వాత వారన్ హేస్టింగ్స్ తర్వాత మనకు ముఖ్యమైనటువంటి గవర్నర్ జనరల్ కారన్ వాలిస్. ముఖ్యమైన గవర్నర్ జనరల్ ఎవరంటే కారన్ వాలిస్. 1786 సంవత్సరం నుంచి 1793 సంవత్సరాల మధ్యకాలంలో కారన్ వాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్నాడు. కారన్ వాలిస్ అమెరికా స్వాతంత్ర యుద్ధంలో ఇంగ్లాండ్ తరపున పాల్గొన్నాడు. అమెరికా స్వాతంత్ర యుద్ధములో ఈ ఇంగ్లాండ్ ఎందుకు పాల్గొన్నదంటే ఇంగ్లాండు దేశాన్ని పరిపాలించే రాజులు కాథలిక్ మతస్థులు, ఇంగ్లాండు దేశంలో ప్రజలు ప్రొటెస్టెంటులు. కాబట్టి రాజులు ఏం చేశారు అంటే ఈ ప్రొటెస్టెంటుల మీద అనేక మత నిర్బంధాలు విధించారు. కాబట్టి ఇంగ్లాండు దేశంలో ఉన్నటువంటి ప్రొటెస్టెంటులు మత స్వేచ్ఛను గడపడానికి అమెరికా దేశానికి పోయి అమెరికా దేశం యొక్క తూర్పు ప్రాంతాల్లో స్థిరపడి అక్కడ వాళ్ళు మఠాలను, పాఠశాలను, కళాశాలను, హాస్పిటళ్లను, వైద్యశాలను స్థాపించుకొని బాగా అభివృద్ధిలోకి వచ్చారు. అలా వచ్చిన తర్వాత ఈ ఇంగ్లాండ్ ప్రభుత్వము గవర్నర్లను పంపి పరిపాలిస్తున్నది. కాబట్టి అమెరికాలో స్థిరపడినటువంటి ఇంగ్లీష్ దేశ ప్రజలు తమ మాతృదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు. అప్పుడు ఈ అమెరికా దేశంలో స్వాతంత్ర యుద్ధం అనేది జరుగుతుంది. ఆ టైంలో ఇంగ్లాండ్ యొక్క సైన్యాలకు నాయకత్వం వహించింది ఎవరంటే
కారన్ వాలిసు ఇంగ్లాండ్ సైన్యాలకు నాయకత్వం వహించడం అనేది జరిగింది. ఈ కారన్ వాలిస్కు భారతీయులన్న, భారతీయ నాగరికత అన్న, సంస్కృతులు అన్న చిన్న చూపు ఉండేది. కారన్ వాలిస్కు భారతీయులు అన్న, భారతీయ సంస్కృతి అన్న, భారతీయ నాగరికతలు అన్న చాలా చిన్న చూపు అనేది ఉండేది. కారన్ వాలిసు ఆంగ్ల సైన్యాలకు సర్వ సైన్యాధ్యక్షుడిగా కూడా వ్యవహరించడం అనేది జరిగింది. అమెరికా స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్నాడు. భారతీయులన్నా, భారతీయ నాగరికత అన్న, భారతీయ సంస్కృతులన్నా చిన్న చూపు అనేది ఇతనికి ఉండేది. తర్వాత మన భారతదేశంలో ప్రారంభంలో ఆంగ్ల సైన్యాలకు కూడా సర్వసేనాధిపతిగా కూడా వ్యవహరించడం అనేది జరిగింది. అన్ని ఉన్నతమైన ఉద్యోగాలను ఇంగ్లీషు వారికి కానీ ఇతర యూరోపియన్లకు కానీ నియమించేవాడు. ఎందుకంటే భారతీయులు నమ్మదగిన వారు కారు అని అభిప్రాయపడ్డాడు. భారతీయులు నమ్మదగిన వారు కారు అని అభిప్రాయపడ్డాడు. కాబట్టికే అన్ని ఉన్నత ఉద్యోగాలను బ్రిటిష్ వారికి కానీ ఇచ్చిండు. ఆ బ్రిటిష్ వారు లేకపోతే ఇతర యూరోపియన్లకు ఇవ్వడం అనేది జరిగింది. భారతీయ న్యాయమూర్తుల స్థానంలో యూరోపియన్ జడ్జీలను నియమించాడు. భారతీయులు న్యాయమూర్తులుగా ఉన్నారు, వారిని పదవిలోంచి తీసేసి ఆ పదవులలో యూరోపియన్ జడ్జీలను మళ్ళీ నియమించడం అనేది జరిగింది. భారతీయ కోర్టులలో ఇంగ్లీషు న్యాయశాస్త్రం ప్రకారం విచారణ చేసే పద్ధతిని ప్రవేశపెట్టిండు. భారతదేశంలో ఇంగ్లీషు న్యాయశాస్త్రం ప్రకారంగా విచారణ చేసే పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? కారన్ వాలిస్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈయన కారన్ వాలిస్ కోడ్ అనే పేరుతోటి భారతదేశ కోర్టులలో అమలు చేయాల్సిన న్యాయ సూత్రాలను వ్రాయించాడు. కారన్ వాలిస్ కోడ్ అనే పేరుతోటి భారతదేశ న్యాయస్థానాలలో అమలుపరచవలసినటువంటి న్యాయ సూత్రాలను రాయించాడు. ఇది కూడా గతంలో ప్రీవియస్ ఎగ్జామ్లలో అడిగినటువంటి ఒక క్వశ్చన్. ఏ విధంగా అడిగాడు క్వశ్చన్ అంటే, కారన్ వాలిస్ కోడ్ అను విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? కారన్ వాలిస్ ప్రవేశపెట్టాడు. భారతదేశ న్యాయస్థానాలలో అమలుపరచవలసినటువంటి న్యాయ సూత్రాలను రాయించాడు. వాటికి ఏమని పేరంటే కారన్ వాలిస్ కోడ్ అని చెప్పేస్తాం. మన దేశంలో 4 సంచార న్యాయస్థానాలను నెలకొల్పాడు. సంచారం అంటే అది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆ కోర్టులు అనేవి ప్రయాణం చేస్తూ ఉండడం అనేది జరిగింది. కాబట్టి వాటిని ఏమన్నామంటే సంచార న్యాయస్థానాలు అన్నాం. ఏమన్నాము? సంచార న్యాయస్థానాలు అని చెప్పేశాం. ఆ తర్వాత భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేశాడు. గ్రామ పంచాయతీ వ్యవస్థ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే చోళుల కాలంలో అద్భుతమైనటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది ఉన్నది. కానీ భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థను కారన్ వాలిస్ అనేటైన దాన్ని రద్దు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ తోటి 3వ మైసూరు యుద్ధం చేశాడు. టిప్పు సుల్తాన్ తోటి 3వ మైసూరు యుద్ధం చేసి టిప్పు సుల్తాన్ యొక్క సగం రాజ్యము ఆక్రమించాడు. టిప్పు సుల్తాన్ యొక్క సగం రాజ్యాన్ని అతను ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత కారన్ వాలిసు శాశ్వత భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టిండు. దీనికే మరొక పేరు ఏంది అంటే జమీందారీ పద్ధతి అంటున్నాం. జమీందారీ పద్ధతి అన్న శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అన్న ఒకటే. భారతదేశంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? కారన్ వాలిసు. ఏ సంవత్సరంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడు? క్రీస్తు 1793 సంవత్సరంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత కంపెనీ ఉద్యోగ వ్యవస్థలో సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టాడు. భారతదేశంలో సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టినటువంటి ఘనత కారన్ వాలిస్కు మాత్రమే దక్కుతుంది. భారతదేశంలో సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టినటువంటి ఘనత కారన్ వాలిస్కు మాత్రమే దక్కుతూ ఉన్నది. కారన్ వాలిస్ తర్వాత సర్ జాన్ షోర్ భారతదేశంలో 1793 నుంచి 1798 సంవత్సరాల మధ్యకాలంలో ఇతను గవర్నర్ జనరల్గా పనిచేశాడు. మొట్టమొదటిసారిగా భారత భూభాగాల మీద 1773 నుంచి 1785 వరకు ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ తర్వాత కారన్ వాలిస్. 1785 సంవత్సరం నుంచి 1786 సంవత్సరం నుంచి 1793 వరకు కారన్ వాలిస్ పనిచేశాడు.
ఆ తర్వాత కారన్వాలిస్ తర్వాత సర్ జాన్ షోర్ 1793 నుంచి 1798 వరకు సర్ జాన్ షోర్ అనేట ఆయన గవర్నర్గా పనిచేశాడు. దీని తదంతరము వెల్లస్లీ అనేట ఆయన 1798 నుంచి 1805 వరకు వెల్లస్లీ భారతదేశంలో గవర్నర్ జనరల్గా పనిచేశాడు. వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి అనే దానిని ప్రవేశపెట్టిండు. వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి ప్రవేశపెట్టిండు. ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగేది కూడా ఇట్లానే ఉంటుంది. సైన్య సహకార పద్ధతి అనగా, సైన్య సహకార పద్ధతి అంటే భారతీయ రాజులు డైరెక్ట్గా సైనికులను రిక్రూట్ చేసుకునే బదులుగా బ్రిటిష్ వారు కిరాయికి తమ సైన్యాన్ని ఇస్తున్నారు. బ్రిటిష్ వారి యొక్క సైన్యాన్ని కిరాయికి తీసుకొని ఆ సైన్యానికి అయ్యే ఖర్చుల నిమిత్తము తను భరిస్తూ ఆ సైనికుల ఖర్చుల కొరకు అయ్యే డబ్బును నగదు రూపాయలో కాకుండా తన రాజ్యంలో కొంత భాగాన్ని భూభాగాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉండేది. ఇది సైన్య సహకార పద్ధతి. సైన్య సహకార పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? వెల్లస్లీ ప్రవేశపెట్టాడు. సైన్య సహకార పద్ధతి అనగా భారతీయ రాజులు డైరెక్టుగా సైనికులను రిక్రూట్ చేసుకునే బదులు కిరాయికి బ్రిటిష్ వారి సైన్యాన్ని తీసుకోవడం. మరి ఎవరైతే కిరాయికి బ్రిటిష్ వారి నుంచి సైన్యాన్ని తీసుకున్నారో సైనికులకు అయ్యే ఖర్చును ఆ సంస్థానాధిపతులు భరించక బ్రిటిష్ వారికి ఆ సైన్యానికి అయ్యే ఖర్చుల నిమిత్తం తన రాజ్యంలో కొంత భూభాగాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడం. ఇది సైన్య సహకార పద్ధతి అని చెప్పేస్తున్నాం. దీనిని ఎవరు ప్రవేశపెట్టారు అంటే వెల్లస్లీ అనేట ఆయన ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న మొట్టమొదటి భారతీయ రాజు హైదరాబాద్ నిజాం. సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న మొట్టమొదటి భారతీయ రాజు హైదరాబాద్ నిజాం. మొట్టమొదటి భారతీయ రాజు ఎవరు? హైదరాబాద్ నిజాము అంటే ఆయన మొట్టమొదట ఈ పద్ధతికి ఒప్పుకున్నటువంటి వ్యక్తి. అతను సైన్య సహకార పద్ధతికి ఒప్పుకొని తన రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని దాన్ని దత్త మండలము అంటాం. దత్త మండలాన్ని ఈ బ్రిటిష్ వారికి ఈ పద్ధతి కింద అప్పచెప్పడం అనేది జరిగింది. హైదరాబాదు నిజాము 3వ మైసూరు యుద్ధంలో బ్రిటిష్ వారికి సహాయం చేశాడు. 3వ మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాను ఓటమి చెందాడు. టిప్పు సుల్తాను ఓటమి చెంది తన రాజ్యంలో సగ భాగాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడం అనేది జరిగింది. అలా టిప్పు సుల్తాన్ ఓడిపోయి తన రాజ్యంలో సగ భాగాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చాడు. మరి బ్రిటిష్ వారికి యుద్ధంలో సహాయపడిన వాళ్ళు ఎవరు అంటే హైదరాబాద్ నిజాం. కాబట్టి తను జయించిన ప్రాంతంలో కొంత భాగము ఇప్పుడున్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ఈ గోల్కొండ చక్రవర్తికి వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. హైదరాబాదు నిజాముకు ఈ దత్త మండలాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న భారతీయ రాజు సైనికుల యొక్క ఖర్చుల నిమిత్తము నగదు రూపేణ సైనికులకు జీతాలు ఇవ్వకుండా తన రాజ్యంలో కొంత భూభాగాన్ని ఇచ్చేవాడు. ఇది సైన్య సహకార పద్ధతి అంటాం. ఈ సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న మొట్టమొదటి భారతీయ రాజు హైదరాబాద్ నిజాం. ఆ నిజాం పేరు నిజాం అలీ ఖాన్. నిజాం పేరు ఏంటంటే నిజాం అలీ ఖాన్ అంటున్నాం. ఆ తర్వాత వెల్లస్లీ కలకత్తాలో ఒక కాలేజీ అనే దాన్ని స్థాపించాడు. వెల్లస్లీ కలకత్తాలో ఒక కాలేజీని స్థాపించాడు. ఆ తర్వాత ఈ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతికి చేసుకున్నందుకు తన రాజ్యంలో కడప, కర్నూలు, అనంతపురము, బళ్ళారి ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. కానీ అది ఒకప్పుడు హైదరాబాద్ నిజాం రాజ్యంలో భాగం. కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ఈ జిల్లాలను బ్రిటిష్ వారికి ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రాంతానికి ఉత్తర మండలము అని కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. వెల్లస్లీ 4వ మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ను ఓడించి చంపాడు. ఆ తర్వాత 2వ మహారాష్ట్ర యుద్ధంలో పాల్గొన్నాడు. 2వ మహారాష్ట్ర యుద్ధంలో వెల్లస్లీ భారతదేశంలో చేసినటువంటి యుద్ధాలు ఏంటి అంటే 4వ మైసూరు యుద్ధములో టిప్పు సుల్తాన్ను వధించాడు. ఆ తర్వాత 2వ మహారాష్ట్ర యుద్ధంలో యుద్ధం చేయడం అనేది జరిగింది. ఇలా విలియం బెంటింగు 1835లో మన దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిండు.
బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా పిలువబడిన మొట్టమొదటి వ్యక్తి. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వము 1773 సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టం చేసింది. చట్టం చేసి బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. ఆ తర్వాత బ్రిటిష్ పార్లమెంటు లేదు బ్రిటిష్ ప్రభుత్వము 1833 సంవత్సరంలో ఒక చార్టర్ చట్టం అనే దాన్ని చేసింది. 1833లో ఒక చార్టర్ చట్టం అనే దానిని చేసింది. ఈ చార్టర్ చట్టం ఏం చేసిందంటే భారతదేశంలో చార్టర్ చట్టం ఏం చేసిందంటే భారత గవర్నర్ జనరల్ అనే పదాన్ని ఏర్పాటు చేసింది. 1833లో చేసినటువంటి ఒక చార్టర్ చట్టము భారత గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది. మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్, మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్. ఇది కూడా జీకే లెవెల్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్ అండి. బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ అంటే భారతదేశ మొదటి గవర్నర్ జనరల్గా ఎవరిని పిలుస్తారు? విలియం బెంటింగ్ అనే వ్యక్తిని పిలవడం అనేది జరిగింది. విలియం బెంటింగు రాజా రామ్మోహన్ రాయ్ యొక్క కోరిక మేరకు, అతని యొక్క సలహా మేరకు 1829 సంవత్సరంలో సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేశాడు. విలియం బెంటింగ్ 1829 సంవత్సరంలో సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేశాడు. తర్వాత విలియం బెంటింగ్కు భారతీయ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ ప్రధానంగా సహకారం అనేది లభించింది. మనకు విలియం బెంటింగు 1829 సంవత్సరంలో సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేశాడు. 1835 సంవత్సరంలో భారతదేశంలో ఆంగ్ల విద్యను 1835లో భారతదేశంలో ఆంగ్ల విద్యను అనే దానిని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత 1829లో సైన్య సహకార పద్ధతిని రద్దు చేశాడు. తర్వాత ఈ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం కానీ సతీ సహగమనం రద్దు చేయడంలో కానీ విలియం బెంటింగ్కు సహకారం అందించిన వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కాళికాదేవి భక్తులమని చెప్పుకుంటూ హత్యలు, బందిపోటు దొంగతనాలు చేసే తగ్గులు అనే దారిదోపిడి దొంగలను అంచివేసింది. తగ్గులు అనే దారిదోపిడి దొంగలను అంచివేసింది ఎవరు? విలియం బెంటింగ్. విలియం బెంటింగు తగ్గులు అనే దారిదోపిడి దొంగలను అణిచివేయడం అనేది జరిగింది. ఆ తర్వాత స్త్రీ శిశు హత్యలను నిషేధించాడు. విలియం బెంటింగ్ స్త్రీ శిశు హత్యలను నిషేధించడం అనేది జరిగింది. మనకు ఈ విలియం బెంటింగ్ గురించి తీసుకున్నట్లయితే 1833 చార్టర్ చట్టం ప్రకారంగా భారత భూభాగాలపై నియమించబడిన మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ అని చెప్పేస్తాం. మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ అని చెప్పేస్తాం. ఆ తర్వాత విలియం బెంటింగు రాజా రామ్మోహన్ రాయ్ కోరిక మేరకు 1829 సంవత్సరంలో సతిని నిషేధిస్తూ చట్టం చేశాడు. 1829 సంవత్సరంలో సతిని నిషేధిస్తూ చట్టం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 1835లో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. కాళికాదేవి భక్తులమని చెప్పుకుంటూ హత్యలు, బందిపోటు దొంగతనాలకు పాల్పడే దోపిడీ దొంగలను తగ్గులను అంచివేశాడు. స్త్రీ శిశు హత్యలను నిషేధించాడు. విలియం బెంటింగు స్త్రీ శిశు హత్యలను నిషేధించడం అనేది జరిగింది. లార్డ్ మెకాలే ఆంగ్ల విద్య ద్వారా ఇంగ్లీషు ఆలోచనలు, అభిరుచులు, తర్వాత నివేదన కలిగి భారతీయులము రక్తము రంగులు కనిపించే ఒక జాతిని రూపొందించవచ్చని చెప్పాడు. 1813 చార్టర్ చట్టము భారతదేశంలో విద్యాభివృద్ధి కొరకు 1,00,000 రూపాయలను కేటాయించింది. ఆ 1,00,000 రూపాయలను ఆధునిక విద్య మీద ఖర్చు పెట్టాలన్నా, పాతతరం విద్య మీద ఖర్చు పెట్టాలనేది భారతదేశంలో ఉన్నటువంటి పండితులందరూ కూడా తర్జుమా పడారు. దాన్ని తదంతరము ఏం చేశారు అంటే ఈ విలియం బెంటింగు తన గవర్నర్లలో న్యాయ సలహా సంఘం సభ్యుడైనటువంటి మెకాలేను ఒక కమిటీని ఏర్పాటు చేసి
భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం 1,00,000 రూపాయలను కేటాయించింది. వాటిని వాడుకోకుండా అట్లాగే పెట్టారు. మరి భారతదేశంలో ఏ విద్య అయితే బాగుంటుంది సూచించి ఈ పైసలు దేని విద్య మీద ఖర్చు పెట్టాలనో నాకు చూపించమని చెప్పేసి మెకాలే నాయకత్వంలో ఇంగ్లీష్ ప్రభుత్వము ఒక కమిటీని ఇస్తుంది. ఈ కమిటీ ఏం చెప్తుంది అంటే భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి తద్వారా మనకు తక్కువ ధరకు పనికి వచ్చే ఉద్యోగస్తులు లభిస్తారు అని ఈ బ్రిటిష్ ప్రభుత్వం భావించి 1830 సంవత్సరంలో మన దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం. విలియం బెంటింగు ఢిల్లీ నుండి కలకత్తా వరకు ఉన్నటువంటి ఒక రోడ్డును బాగు చేయించాడు. ఆ తర్వాత మనకు విలియం బెంటింగ్ గురించి చూసినట్లయితే విలియం బెంటింగు ప్రధానంగా మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్. ఆ తర్వాత 1829లో భారతదేశంలో సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేశాడు. ఆ తర్వాత 1835లో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిండు. ఈ మూడు కూడా ఇతని మీద ప్రధానంగా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్ డలహౌసీ. 1848 సంవత్సరం నుంచి 1856 వరకు భారతదేశంలో గవర్నర్ జనరల్గా పనిచేశాడు. డలహౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతము అనే దానిని ప్రవేశపెట్టిండు. రాజ్య సంక్రమణ సిద్ధాంతము అంటే భారతదేశంలో స్వదేశీ రాజులు ఎవరైతే తమకు పుత్ర సంతానము కలగదో వాళ్ళు ఏం చేస్తారంటే తమ దగ్గరి బంధువుల యొక్క పిల్లలను దత్తత తెచ్చుకొని పెంచి పెద్ద చేసి తదనంతరము వారి యొక్క రాజ్యాన్ని వారికి అప్పగించడం అనేది జరిగేది. అయితే డలహౌసీ ఏం చెప్పాడు అంటే భారతీయ రాజులు ఎవరైనా సరే పుత్ర సంతానము లేనప్పుడు మీ బంధువుల యొక్క పిల్లలను దత్తత తీసుకున్నప్పుడు గవర్నర్ జనరల్ యొక్క అనుమతి అనేది తప్పనిసరి. గవర్నర్ జనరల్ యొక్క అనుమతి లేకుండా దత్తత తీసుకున్నట్లయితే అది చెల్లుబాటు కాదు అని చెప్పేశాడు. ఎవరైనా నాకు దత్తత ఇవ్వండి అని అప్లికేషన్ పెట్టినట్టయితే దాన్ని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉండేది. ఇలా రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా డలహౌసీ భారతదేశంలో కొన్ని సంస్థానాలను ఆక్రమించాడు. సైన్యములో ఆంగ్లేయుల యొక్క సంఖ్యను పెంచడం అనేది జరిగింది. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా సతారా, ఝాన్సీ, నాగపూరు మొదలైన స్వదేశీ సంస్థానాలను ఈ డలహౌసీ బ్రిటిష్ రాజ్యంలో విలీనం చేశాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతము ద్వారా డలహౌసీ సతారా, ఝాన్సీ, నాగపూరు, అయోధ్య మొదలైన ప్రాంతాలను బ్రిటిష్ రాజ్యంలో కలిపేసుకున్నాడు. అయోధ్య బేగాలకు అన్యాయం చేసి వారి యొక్క రాజ్యాన్ని కూడా ఆ బ్రిటిష్ ఇండియాలో కలిపేసుకోవడం అనేది జరిగింది. తర్వాత ఈయన ఏం చేశాడంటే బ్రిటిష్ సైన్యంలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు కాబట్టి భారతీయులు బ్రిటిష్ సైన్యంలో ఎక్కువ మంది ఉండడం వలన ఏ రోజుకైనా బ్రిటిష్ వారికి ఇది ముప్పు అని చెప్పేసి సైన్యంలో ఆంగ్లేయుల యొక్క సంఖ్యను పెంచాడు. సైన్యంలో ఆంగ్లేయుల యొక్క సంఖ్యను ఎవరు పెంచారు అంటే డలహౌసీ సైన్యంలో ఆంగ్లేయుల యొక్క సంఖ్యను పెంచాడు. తర్వాత 1853 సంవత్సరంలో మన దేశంలో మొట్టమొదటిసారిగా రైలు మార్గాలను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైలు ఏ సంవత్సరంలో ప్రయాణం చేసిందంటే 1853 సంవత్సరంలో. మొట్టమొదటి రైలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేసిందంటే బొంబాయి నుండి థానా వరకు మొట్టమొదటి రైలు ప్రయాణం చేయడం అనేది జరిగింది. భారతదేశంలో రైల్వేలను ఎవరు ప్రవేశపెట్టారు? లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టాడు. ప్రపంచంలో మొట్టమొదటి రైలు ఏ సంవత్సరంలో ఏ దేశంలో ప్రయాణం చేసింది? 1830 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో 1830 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటి రైలు ప్రయాణము చేసింది. మరి ఇక్కడ మనకు ఈ భారతదేశంలో రైలు మార్గాలను ఎవరు ప్రవేశపెట్టారు? డల్హౌసీ ప్రవేశపెట్టాడు. మొట్టమొదటి రైలు ఎక్కడి నుంచి ఎక్కడి ప్రయాణం చేసింది? బొంబాయి నుండి థానా వరకు ప్రయాణం చేసింది. ఆ తర్వాత ఇతను మన భారతదేశంలో తంతి అంటే టెలిగ్రాఫ్ సౌకర్యాన్ని 1853లో ప్రవేశపెట్టాడు. మొట్టమొదటి టెలిగ్రాఫ్ లైను కలకత్తా నుంచి ఆగ్రా వరకు వేయబడింది. మొట్టమొదటి టెలిగ్రాఫ్ లైను కలకత్తా నుంచి ఆగ్రా వరకు వేయడం అనేది జరిగింది. భారతదేశంలో తంతి తపాలా సౌకర్యాన్ని లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టాడు.
మొదటి తంతిని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కలకత్తా నుంచి ఆగ్రా వరకు 1853లో ప్రవేశపెట్టాడు. భారతదేశంలో తపాలా సౌకర్యాలను కూడా ప్రవేశపెట్టాడు. భారతదేశంలో తపాలా సౌకర్యాలను కూడా కల్పించడం అనేది జరిగింది. ఈ డల్హౌసీ కాలంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనే శాఖను ఏర్పాటు చేశారు. డల్హౌసీ కాలంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనే ఒక శాఖను ఏర్పాటు చేశాడు. ఇతని కాలంలో దాదాపుగా ఒక 2000 మైళ్ళ రహదారులను కూడా నియమించారు. ఈ డల్హౌసీ కాలంలో భారతదేశంలో 2000 మైళ్ళ దూరము రహదారులను కూడా నిర్మించడం అనేది జరిగింది. ఇతను ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా బ్రిటిష్ వారికి ఉపయోగపడేటట్టుగానే ఉన్నాయి. రైల్వేలు అనేవి బ్రిటిష్ వారికే ఉపయోగపడ్డవి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ శాఖ అనేది ఒక ప్రభుత్వ శాఖగా ఏర్పాటు చేసి కాలువల త్రవ్వకం చేపట్టింది, రహదారుల నిర్మాణం కూడా చేపట్టడం అనేది జరిగింది. తర్వాత డల్హౌసీ కలకత్తా నుంచి పంజాబ్ వరకు ఒక గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించాడు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించింది వ్యక్తి ఎవరు అంటే షేర్షా. అతను కూడా కలకత్తా నుంచి పంజాబ్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించాడు. ఈ కలకత్తా నుంచి పంజాబ్ వరకు ఉన్నటువంటి గ్రాండ్ ట్రంక్ రోడ్డును డల్హౌసీ పునర్నిర్మించాడు. కలకత్తా నుంచి పంజాబ్ వరకు ఉన్నటువంటి గ్రాండ్ ట్రంక్ రోడ్డును ఇతను పునర్నిర్మించడం అనేది జరిగింది. ఆ తర్వాత డల్హౌసీ కాలంలో వ్యవసాయ కాలువల త్రవ్వకం అనేది జరిగింది. డల్హౌసీ కాలంలో వ్యవసాయ కాలువల త్రవ్వకం అనేది చేపట్టబడింది. ఇందులో గంగా నదికి త్రవ్వినటువంటి కాలువలు ప్రధానమైనవిగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇతను స్త్రీ విద్యను భారతీయ భాషలను ప్రోత్సహించాడు. ఆ తర్వాత వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాడు. డల్హౌసీ అనుసరించినటువంటి విధానాలు 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణాలయ్యాయి. చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు ఎగ్జామ్లో. ఇతని విధానాలు 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణాలు అయ్యాయి. డల్హౌసీ విధానాలు 1857 తిరుగుబాటుకు కారణాలు కావడం అనేది జరిగింది. స్త్రీ విద్యను, భారతీయ భాషలను ప్రోత్సహించాడు. తర్వాత వుడ్ నివేదిక. ఇతని కాలంలో డల్హౌసీ కాలంలో వుడ్ నివేదిక అనే దానిని ఏర్పాటు చేశారు. డల్హౌసీ కాలంలో వుడ్ డిస్పాచ్ అని చెప్పేస్తాం. అంటే భారతదేశంలో విద్యాభివృద్ధి కొరకు ఎలాంటి సంస్కరణలు చేయాలో అని చెప్పేసి వుడ్ నివేదికను ప్రవేశపెట్టారు. వుడ్ నివేదిక అనే దానిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ వుడ్ నివేదిక ఏం చెప్పుకొచ్చింది అంటే లండన్ విశ్వవిద్యాలయం యొక్క పద్ధతిలోనే మన భారతదేశంలో కూడా విశ్వవిద్యాలయాలు స్థాపించాలి అని చెప్పేసింది. ఈ వుడ్ నివేదిక ఇచ్చిన దాని ప్రకారంగా భారతదేశంలో 1857 సంవత్సరంలో 3 విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డవి. కాకపోతే ఈ 3 విశ్వవిద్యాలయాలు కూడా లార్డ్ కానింగ్ కాలంలో స్థాపించబడ్డవి. భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో 1857 సంవత్సరంలో స్థాపించబడినటువంటి విశ్వవిద్యాలయాలు కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయము, మద్రాసు విశ్వవిద్యాలయాలు 1857 సంవత్సరంలో డల్హౌసీ కాలంలో స్థాపించబడ్డవి. ఆ తర్వాత లార్డ్ డల్హౌసీ శిశు హత్యలను నిషేధించాడు. భారతదేశంలో కొన్ని సాంప్రదాయాల ప్రకారంగా చిన్నపిల్లలను తీసుకొని పోయి కూడా హత్యలు చేస్తూ ఉండేవారు. ఇలా శిశు హత్యలను నిషేధించారు. తర్వాత బాల్య వివాహాలు, నరబలులను నిర్మూలనకు ఇతను కృషి చేశాడు. డల్హౌసీ శిశు హత్యలను నిషేధించాడు. బాల్య వివాహాలను, నరబలులను కూడా రూపుమాపటానికి ఇతను కృషి చేశాడు. ఆ తర్వాత వితంతు పునర్వివాహాలను డల్హౌసీ ప్రోత్సహించాడు. ఇతని విధానాలన్నీ కూడా డల్హౌసీ యొక్క విధానాలు మొత్తం కూడా భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణాలు కావడం అనేది జరిగింది. మనకి ఈ మొత్తం చాప్టర్లో ఒకసారి టూకీగా తీసుకున్నట్లయితే ఫస్ట్ బ్రిటిష్ వారికి మహారాష్ట్రలకు యుద్ధాలు జరిగినవి. 3 మరాఠా యుద్ధాలు ఉన్నాయి. 1775 సంవత్సరం నుంచి 1782 వరకు మొదటి మరాఠా యుద్ధం జరిగింది.
1803 సంవత్సరంలో రెండవ మరాఠా యుద్ధం అనేది జరిగింది. ఆ తర్వాత 1818 సంవత్సరంలో మూడవ మరాఠా యుద్ధం అనేది జరిగింది. ఈ మహారాష్ట్ర ప్రాంతాన్ని బ్రిటిష్ వారు తమ సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడం అనేది జరిగింది. దీని తదనంతరం మనకు రఘోబా బ్రిటిష్ వారితోటి చేసుకున్న సంధి సూరత్ సంధి. రఘోబా బ్రిటిష్ వారితోటి 1775 సంవత్సరంలో సూరత్ సంధి చేసుకున్నాడు. నానా ఫడ్నవీసు బ్రిటిష్ వారితోటి 1776 సంవత్సరంలో మార్చి 1వ తారీఖు నాడు సాల్బే సంధి చేసుకున్నాడు. ఈ రెండు సంధులు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ అడుగుతుంటాడు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏంటంటే సూరత్ సంధిని ఎవరు బ్రిటిష్ వారితో చేసుకున్నారు? రఘోబా బ్రిటిష్ వారితోటి 1775లో చేసుకున్నాడు. సాల్బే సంధిని 1776 మార్చి 1న ఎవరు బ్రిటిష్ వారితో చేసుకున్నారు? నానా ఫడ్నవీసు అనేట ఆయన చేసుకున్నాడు. చివరి మహారాష్ట్ర పీష్వా ఎవరు అంటే రెండవ బాజీరావు చివరి మహారాష్ట్ర పీష్వా అని చెప్పేస్తున్నాం. ఆ తర్వాత మనకు ముఖ్యమైనటువంటి గవర్నర్ జనరల్స్లో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశంలో పరిపాలన చేసేటప్పుడు బ్రిటిష్ పార్లమెంటు 3 ముఖ్యమైన చట్టాలు చేస్తుంది. అందులో ఒకటి 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ఏం చేసిందంటే బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరంటే వారన్ హేస్టింగ్. చివరి బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే విలియం బెంటింగ్. ఆ తర్వాత 1833 చార్టర్ చట్టము బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేసి భారత గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది. 1833 చార్టర్ చట్టము బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేసి భారత గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది. ఈ మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటింగ్. చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కానింగ్ చివరి భారత గవర్నర్ జనరల్. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము 1858 సంవత్సరంలో విక్టోరియా మహారాణి చట్టం చేసింది. 1858లో విక్టోరియా మహారాణి చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారంగా భారత గవర్నర్ జనరల్ పదవి పోయి రాజప్రతినిధి లేదా వైస్రాయ్ అనే పదవి ఏర్పాటు చేయబడింది. మొట్టమొదటి రాజప్రతినిధి లార్డ్ కానింగ్. ఈ చట్టంలో ఏమని చెప్పారు అంటే బ్రిటిష్ రాణితోటి సంప్రదింపులు జరిపేటప్పుడు రాజప్రతినిధిగాను, భారతీయ రాజులతో సంప్రదింపులు జరిపేటప్పుడు రాజప్రతినిధిగాను, సాధారణమైన పరిపాలన నిర్వహించేటప్పుడు గవర్నర్ జనరల్గాను అని చెప్పడం అనేది జరిగింది. మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. చివరి భారత గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. అయితే ఇక్కడ మనకు 1947 సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చినాక కూడా లార్డ్ మౌంట్ బాటన్ కొంతకాలం గవర్నర్ జనరల్గా పనిచేశాడు. స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్. ఈ మౌంట్ బాటన్ వెళ్ళిపోయిన తర్వాత చక్రవర్తుల రాజగోపాలాచారి భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేశాడు. కాబట్టి ఈయన ఏమంటామంటే స్వతంత్ర భారత మొదటి చివరి భారత గవర్నర్ జనరల్. స్వతంత్ర భారత మొదటి చివరి భారత గవర్నర్ జనరల్ అంటాం. రాజగోపాలాచారి. ఈయనని చక్రవర్తుల రాజగోపాలాచారి అంటాం. ఏమంటాము? చక్రవర్తుల రాజగోపాలాచారి, రాజగోపాలాచారి అని చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. సో ఈ మనకు ముఖ్యమైన గవర్నర్ జనరల్స్లో ఒకసారి లార్డ్ కార్న్వాలిస్ తీసుకున్నట్లయితే లార్డ్ కార్న్వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. భారతీయులు నమ్మదగిన వారు కారు అనేది అతని యొక్క అభిప్రాయంగా ఉండింది. తర్వాత భారతదేశంలో సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టిన ఘనత కార్న్వాలిస్కే దక్కుతుంది. తర్వాత భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థను లార్డ్ కార్న్వాలిసే రద్దు చేయడం జరిగింది. భారతదేశంలో న్యాయస్థానాల్లో అమలుపరచవలసిన న్యాయ సూత్రాలను కార్న్వాలిస్ కోడ్ పేరుతోటి అతను రాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత కార్న్వాలిస్ తర్వాత మనకు ముఖ్యమైనటువంటి గవర్నర్ జనరల్లో విలియం బెంటింగ్ వస్తున్నాడు. విలియం బెంటింగ్ చేసిన 3 సంస్కరణలు ఉంటాయి. 1829 సంవత్సరంలో సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేశాడు. 1835 సంవత్సరంలో భారతదేశంలో ఆంగ్ల విద్యను అనే దానిని ప్రవేశపెట్టిండు.
ఆ తర్వాత డలహౌసీని తీసుకున్నట్లయితే డలహౌసీ విధానాలు 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణాలు కావడం అనేది జరిగింది. ఈ డలహౌసీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైల్వేలను ప్రవేశపెట్టాడు, తంతి తపాలా సౌకర్యాన్ని ప్రవేశపెట్టాడు, భారతదేశంలో స్త్రీ విద్యను, భారతీయ భాషలను ప్రోత్సహించాడు. తర్వాత గ్రాండ్ ట్రంక్ రోడ్డును పునర్నిర్మించడం అనేది జరిగింది. ఇతని కాలంలోనే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనే శాఖను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.